అన్న మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలుస్తున్నాను. నేను కనిపిస్తున్నాను కదండి? హలో హలో ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మరి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ముందుగా దేవునికి వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ కూడుకును మనం ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా ప్రియమైన పరలోక తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, రాత్రికాల సమయంలో ప్రభా మేమందరము ఈ విధంగా జూమ్ యాప్ ద్వారా ప్రభా విర్చువల్ గా తండ్రి నీ మాటలు ధ్యానించడానికి నీ సన్నిధిలో కూడుకున్నట్టుగా ప్రభా మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన దేవుడు ప్రభా తండ్రి, మా జీవితాల్లో ప్రభా తండ్రి నిశ్చితాన్ని జరిగించే దేవుడు ప్రభా. ప్రాముఖ్యంగా తండ్రి యవనస్తుల కోసం ఏర్పాటు చేయబడిన కూడికల ప్రభా తండ్రి మీ యొక్క స్వరాన్ని వినిపింపచేసి తండ్రి ప్రతి యవనస్తుని బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ అంత్యకాలంలో ప్రభా అపాయకరమైన ఈ రోజు నుంచి యవనస్తులు తప్పించుకున్నట్లుగా వారి జీవితాల్లో నీ వాక్యం ద్వారా కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ ప్రియ సేవకులు నీ సందులో ఉన్న రాజ్బాబు గారు అన్న ద్వారా నేను ఈ పరిచర్య స్థాపించబడి కొనసాగించబడుతుండగా ప్రభా తండ్రి ఈ పరిచర్ని మీరు ఘనపరిచే ప్రభా విస్తరింప చేయమని మరొకసారి తండ్రి నేను మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా ఈ సమయాన్ని ఇచ్చిన అన్నకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మన మధ్యలో రాజ్బాబు అన్న గారు లేకపోయినప్పటికీ ఆయనతో నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే సందర్భంలో నిడదవోలులోని చర్చ్కి వస్తూ ఉండేవారు ఆయన. సో ఆయన వాక్యం ద్వారా నేను చాలా దీవించబడ్డాను ఆయన పరిచర్య ద్వారా. మరి ఈ రోజున ఆయనతో ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన సంఘంలోని యవనస్తులకు ప్రాముఖ్యంగా అనేక మందికి ఈ వార్తను యవనస్తుల మీటింగ్లో దేవుని యొక్క శుభవార్తను యవనస్తులకు సంబంధించిన వాక్యాన్ని తెలియజేయడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మంచిది. మరి ఇవ్వబడిన అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. దేవుని హృదయానుసారుడు అయిన ఒక యవనస్తుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏ యంగ్ మ్యాన్ దేవుని హృదయానుసారుడైన యవనస్తుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి దేవుని హృదయానుసారమైన యవనస్తుడు, లేకపోతే మరొక మాట చెప్పాలంటే దేవుని చిత్తానుసారమైన యవనస్తుడు అనే మాటను మనం ధ్యానించుకున్నప్పుడు ఈ లోకంలో యవనస్తుడిగా ఉన్న పరిస్థితుల్లో దేవుని చిత్తానికి లేకపోతే దేవుని హృదయానికి యవనస్తులు సరిపోరు, లేకపోతే మేము ఫిట్ కాము అనే భావంలో యవనస్తులు ఉంటారు. దేవుని హృదయానికి సరిపోమనే భావంలో యవనస్తులు ఉంటారు. వీళ్ళరా కానీ దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఒక యవనస్తుని గురించి మాత్రం దేవుని చిత్తానుసారమైన యవనస్తుడు, దేవుని హృదయానుసారమైన యవనస్తుడు అనే మాటను బైబిల్ గ్రంథంలో రాయించబడింది. ఇక్కడ మనం చూస్తున్నాం యంగ్ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అని. వీళ్ళరా దేవుని చిత్తానుసారమైన మనసు గల ఒక యవనస్తుడు ఎవరే అంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దావీదు. దావీదు ఎల్లప్పుడూ దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడుగా యవనస్తునిగా అతని గురించి ఈ మాట చెప్పబడినప్పుడు అతని జీవితము బైబిల్లోంచి మనం చూసినప్పుడు ఈ విధంగా దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన ఒక యవనస్తుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. మనం బైబిల్ గ్రంథాన్ని తెరిచి అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ మనకు కనిపిస్తున్న వాక్యం ఏంటంటే అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 21. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 45 ఏళ్ళ వరకు రాజుగా దయచేసెను. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పాటు చేసెను. మరియు ఆయనే యెషై కుమారుడైన దావీదును కొనుగొంటిని. అతడు నా ఇష్టానుసరైన మనుషుడు, అతడు నా ఉద్దేశంలో నెరవేర్చదని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ప్రియులారా, అపోస్తలుల కార్య గ్రంథంలో మనం చదవబడిన ఈ వాక్య భాగంలో రాయబడిన విషయాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. మరొకసారి అపోస్తలుల కార్య గ్రంథము 13వ అధ్యాయము 21 వచనాలు మనం చూస్తే 21-22 వచనాలు అక్కడ మనకు కనిపిస్తున్న ఆ సద్విషయంలో అక్కడ కనిపిస్తున్న విషయంలో ఉన్న సంగతి ఏంటంటే ఒక మనుష్యుని నేను కనుగొన్నాను, ఆ మనుష్యుని గురించి నేను మాటలు చెప్తున్నాను అని దేవుడు తన దాసుడైన ప్రవక్త ద్వారా లేకపోతే దేవుని సేవకుడి ద్వారా ఈ మాటలు మనకు తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు ఏ విధంగా
ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో కార్యం జరిగించిన విషయాల గురించి పౌలు చెప్పుకుంటూ వస్తూ ఈ 22వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు అంటున్నాడు, ఇదిగో దేవుడు తన చిత్తానుసారంగా ఒక మనుషుని కనుగొన్నాడు. ఆ మనుషుడు ఏం చేస్తాడంటే దేవుని ఉద్దేశాలని నెరవేరుస్తాడు అని దేవుని వాక్యము రాయించబడింది. పిల్లరా, దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నానికి ముందుగా సౌలు రాజుగా ఉన్నాడు. అయితే ఆ ఇశ్రాయేల్ ప్రజలకు సంబంధించి ఆ రాజ్యాన్ని దావీదుకి ఇవ్వడం కోసం దేవుడు వెతుకుతూ ఉండగా, ఎందుకు సౌలు దేవుని యొక్క ఉద్దేశానుసారంగా లేకుండా ఉండటం వల్ల, అవిధేయకరంగా ఉండటం వల్ల, దేవుని చెప్పిన పనిని పరిపూర్ణంగా నెరవేర్చకపోవడం వల్ల, యాజ్ ఇట్ ఈజ్ గా చేయకపోవడం వల్ల దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దేవుడు దావీదుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఒకే ఒక కారణం, సౌలును విసర్జించాడు కాబట్టి. అంతకు ముందు రాజుగా ఉండవలసిన సౌల్ని దేవుడు విసర్జించాడు కాబట్టి దావీదుని కోసం దేవుడు తన ప్రణాళికను సిద్ధపరిచాడు. ప్రియులారా, మనం చూస్తే ఏం కనిపిస్తుందంటే సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనంలో సమూయేలు దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నప్పుడు సౌలు రాజు చేసిన పని నిమిత్తం సమూయేలు బాధపడుతున్నప్పుడు అన్న మాట, అందుకు సమూయేలు ఇట్లే అన్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞని గై కనుక నీవు అవివేక పని చేసితివి. నీ రాజ్యం ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచును, అయితే నీ రాజ్యము నిలవదు. దేవుని యొక్క సన్నిధిలో సౌలుతో సమూయేలు చెప్తున్న మాట ఏంటంటే, నీ రాజ్యము నిలవదు, ఎందుకంటే నీవు ఒక అవివేకమైన పని చేసావు కనుక నీకు బదులుగా 14వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ఎవరిని కనుగొన్నాడు? తన చిత్తానుసారమైన మనసు కలిగిన ఒకరిని యెహోవా కనుగొన్నాడు. నీకు ఆజ్ఞాపించడాన్ని నువ్వు కైకొని కొనుకో. యెహోవా తన చెల్లి మీద అతన్ని అధిపతిగా నియమించును. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. చిత్తానుసారమైన మనుషుని కనుగొన్న తర్వాత దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే అతన్ని అధిపతిగా నియమిస్తారు. ప్రియులారా, ప్రియమైన యవనస్తులారా, మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి దావీదు గురించి అని మనం ముందుగానే చెప్పుకున్నాం. దావీదు దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడుగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు దావీదు దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి ఉన్నాడు? దావీదు ఎందుకు దేవుని చిత్తానుసారమైన మనసు కలవాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, దావీదు జీవితంలో ఆ సంఘటన దేవుడు ఏర్పరచుకునే సమయం వరకు తన జీవితంలో దేవుని చిత్తానుసారం మనసు ఎందుకు కలిగి ఉన్నాడంటే, ఏ విధమైన లక్షణాలు తన జీవితంలో ఉన్నాయో ఆలోచించినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకు నేను ఈ మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, దావీదు ఒక ముసలివాడు లేకపోతే ఒక చిన్నపిల్లవాడే కాదు ఈ మాటలు అతని గురించి చెప్పబడుతున్నప్పుడు. దావీదు దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు అని దావీదు గురించి చెప్తున్నప్పుడు, దావీదు ఒక యవనస్తుడు. దేవుని యొక్క వాక్యంలో నుంచి చూస్తే బైబిల్ పండితులు చెప్పే విషయం ఏంటంటే, దావీదు ఈ మాట చెప్పేసరికి 15 సంవత్సరాలు పైబడిన వయసు ఉండి 28 సంవత్సరాల లోపు ఉన్న వయసు కలిగిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు అని బైబిల్ పండితులు దావీదు యొక్క ఏజ్ ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు తన గురించి చెప్పే మాట. దావీదు ఎందుకు ఈ విధంగా దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి ఉన్నాడంటే, దావీదు హృదయంలో కొన్ని లక్షణాలు మనం చూడొచ్చు. ఏంటయ్యా ఆ లక్షణాలు అంటే, దావీదు చేదు హృదయము లేకపోతే చెడ్డ హృదయం కలిగిన వాడు కాదు. దావీదు వాజ్ నాట్ ఏ బిటర్ హార్టెడ్. రెండవదిగా మనం ఆలోచించినట్లయితే, దావీదు దైవ పారవశ్యత్వం నిన్న ఒక గొప్ప ఆరాధికుడు. దావీదు మంచి ఆరాధికుడు. చాలా హీఈస్ ఏ పాషనేట్ వర్షిప్పర్. దేవుణ్ణి చాలా పారవశ్యత్వం నుండి ఆరాధించే మనసు కలిగిన వాడు. మూడవదిగా దావీదు తన పని పట్ల బాధ్యత కలిగి కష్టించి పనిచేసే వ్యక్తిత్వం కలిగిన వాడని దావీదు గురించి మనం చెప్పవచ్చు. 3 లక్షణాలు దావీదు ఎందుకు దేవుడు తన చిత్తానుసారమైన మనసు కలిగిన వ్యక్తిగా దేవుడు ఎన్నుకున్నాడని చెప్పడానికి మనం ఆలోచన చేస్తే, దావీదు తన జీవితంలో ఏం కలిగిన వాడంటే మొట్టమొదటిగా చెడ్డ హృదయం కలిగలేడు. రెండవదిగా దైవ పారవశ్యతను నిండిన ఆరాధికుడిగా ఉన్నాడు, ఒక గొప్ప ఆరాధికుడిగా ఉన్నాడు. మూడవదిగా కష్టించి పనిచేసి తనకి ఇవ్వబడిన బాధ్యతలు నెరవేర్చే వ్యక్తిగా ఉన్నాడని దావీదు గురించి మనం ఆలోచన చేయొచ్చు. ప్రియులారా, మొట్టమొదటిగా మనం చూస్తే మొదటి పాయింట్గా దావీదు చెడ్డ హృదయం కలిగిన వాడు కాదు. డేవిడ్ వాజ్ నాట్ ఏ బిటర్ హార్టెడ్.
ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు జీవితంలో ఒకళ్ళ మీద ఈర్ష్య స్వభావం, కక్ష స్వభావం, చేసిన అపకారానికి మరలా ఏదో తీర్చాలనే హృదయాంతరంగం నుంచి భావం కలిగిన స్వభావం ఆటోమేటిక్గా దావీదు రావాలి. ఎందుకంటే దావీదులో అలాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి. కానీ మనం చూసినప్పుడు దావీదులో అలాంటి పరిస్థితులను ఆయన వ్యతిరేకించాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన లోబడిపోలేదు. దావీదు తన అన్నల ద్వారా తునీకరించబడినప్పటికీ ఎన్నడూ వారిపై ద్వేషం పెట్టుకోలేదు, చేదు హృదయానికి కలిగి ఉండలేదు. చూడండి, మన బైబిల్ గ్రంథాలు మనం తెరిచి సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ చూస్తే సమూయేలు ప్రవక్త యెషయా దగ్గరికి వచ్చి, దేవుడు సమూయేలుని నువ్వు వెళ్ళి అభిషేకించు, నేను ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పిన తర్వాత ఆ యెషయా కుమారుని కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సమూయేలు అంటున్న మాట, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడిగి, అతడు ఇంకనూ కడసారి వారు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. పిల్లరా, దేవుడు సమూయేలుని పంపించినప్పుడు దావీదు గురించి తన తండ్రి యేసయ్య ఇస్తున్న మాట ఏంటంటే, ఇంకా ఒకడు ఉన్నాడు, వాడు ఎవడంటే గొర్రెలు కాసుకునేవాడు, కడసారి వాడు, చాలా చివరివాడు, వాడు తన జీవితంలో, లేకపోతే మాకున్న పిల్లలందరిలో చివరివాడు, కడసారి వాడు, అయితే వాడు గొర్రెలు కాసుకునేవాడు అనే ఒక మాట. అది ప్రొఫెషన్ అన్నప్పటికీ చెప్పే పద్ధతి ఎలా ఉందంటే, ఉన్నాళ్లే ఒక పనికి మాలిన వాడు, ఒక చివరి వాడు, వాడు చేసే పని ఏమీ లేదు, గొర్రెలు కాయడం అన్నట్లుగా ఈ మాట మనకు కనిపిస్తుంది. అదే 12వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే, దావీదు యోధా బెత్లెహేము వాడగు ఎఫ్రాయిముడైన యెషయా కుమారుడు, యెషయాకి 80 మంది కుమారులు ఉన్నాడు, అతడు సౌలు గ్రామంలో ముసలివాడే ఉన్నాడు. దావీదు యొక్క తండ్రి ముసలివాడు. అయితే ఆ ముసలివాడుగా ఉన్న సమయంలో దావీదు తండ్రి యొక్క ఆ మందలను కాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. సో అయితే దావీదు యొక్క తండ్రి ఏం చెప్పాడంటే దావీదుకి, ఇదిగో నీవు వెళ్ళి వాళ్ళ యొక్క యోగక్షేమాలను కలుసుకుని నువ్వేం చేయాలంటే వాళ్ళ జీవితంలో యోగక్షేమాలను క్షమించండి. ఇక అంటున్నాడు 13వ వచనంలో, యెషయా కుమారులతో చెప్తున్న మాట సందర్భంలో నువ్వు వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలను తెలుసుకుని వాళ్ళు ఎలా ఉన్నారో ఆ యొక్క సమాచారం నాకు అందించు అని చెప్పి పంపించాడు. పంపించిన తర్వాత ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, వెళ్ళిన తర్వాత వారితో మాట్లాడింది పెద్ద అనేది ఏలియాబుతో వినపడింది. ఏం మాట్లాడుతున్నాడు, దావీదు వెళ్ళి, ఇదిగో ఎవరు ఇలాంటి ఫిలిస్తీన్ల దగ్గర నుంచి వచ్చి ఇశ్రాయేలు ప్రజలైన దేవుని ప్రజలైన మనల మీదకి వచ్చి అధికారం చెలాయించడానికి ఎవరు ఇతను అని భావం కలిగి నేనేం చేయాలి అనే ఉద్దేశంతో ఏదో సహాయం ఇవ్వడం కోసం, ఆ పరిస్థితి నుంచి వాళ్ళని తప్పించడం కోసం దావీదు తన యొక్క ప్రయాసగా కనిపిస్తుంది. అలాంటి సమయంలో ఏలియాబుకి మాట వినపడినప్పుడు పెద్దన్నయ్య ఏలియాబు దావీదు మీద కోపం వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం 28వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఏమంటున్నాడు, నీవెందుకు ఇక్కడికి వచ్చితివి, అరణ్యంలో ఆ చిన్న మందను ఎవరు వశం చేసావు, నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచితే కదా నీవు వచ్చితివని. పిల్లరా, దావీదు యొక్క సాఫ్ట్ మెంటాలిటీ ఎలాంటిదంటే, తన అన్న ఏలియాబు దావీదు మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఎలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వెందుకు వచ్చావు, ఏ విషయం గురించి నువ్వు వచ్చావు, నీకేం కావాలి అని అంటున్నప్పుడు, ఇదిగో ఈ చిన్న గొర్రె మందను ఎవరి వసూలు నువ్వు చేసావు, నీ గొర్రెల మందని ఇచ్చాం కదా, అది ఏం చేసావు, నువ్వంతా నీ గర్వము నీ హృదయము చెడుతామని నిండిపోయింది, యుద్ధం చూడడానికి నువ్వు వచ్చావు, టైం పాస్ చేయడానికి నువ్వు వస్తే తప్ప నీకు ఇవ్వబడిన బాధ్యతలు సరిగ్గా వర్తించలేదని ఏలియాబు దావీదు యొక్క మీద చాలా కోప్పడినట్లుగా మనం చూస్తాం. కానీ మనం చూసాం దావీదు యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు దావీదు యొక్క ఎలాంటి వాడు, చెడ్డ హృదయం కలిగిన వాడు కాదు. దావీదు బెటర్ మైండ్ లో దావీదు లేదు. దావీదు యొక్క మనసు హృదయం ఎలాంటిదంటే చాలా ప్లెయిన్ హార్ట్. తన అన్నను ద్వేషించినప్పటికీ, తండ్రి కూడా కడసారివాడుగా గొర్రెలు కాసుకుంటాడని చెప్పినప్పటికీ, తన హృదయంలో ఎలాంటి స్వభావం లేకుండా ఉన్న స్వభావం ఎలాంటిదంటే, దావీదు యొక్క మనసు ఎలాంటిదంటే, తన యొక్క మనసు పరిపూర్తిగా తను ఏమైతే ఆలోచన చేస్తున్నాడో, దేని నిమిత్తమైతే తను వెళ్ళడానికి ముందు ఉంటున్నాడు, దాని మీద కేంద్రీకరించే మనసు కలిగిన వాడు తప్ప మనసు ఎన్నడూ ఇతరుల మీద చెడ్డ స్వభావం, ఈర్ష్య లేకపోతే అసూయను ఉంచుకునేవాడు కాదని
మనం చదువుకున్న వాక్య భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవదిగా దావీదు యొక్క క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, దావీదు ఎలాంటి గుణలక్షణం కలిగిన వ్యక్తి అంటే, దావీదు చాలా గొప్ప పారవశ్యంతో దైవికమైన సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించే ఒక గొప్ప ఆరాధికుడిగా దావీదును మనం చెప్పుకోవచ్చు. దావీదు తన జీవితం అంతా దేవుణ్ణి ఆరాధించాడు. కీర్తన గ్రంథంలో ఎక్కువ కీర్తనలు దావీదు రాసినట్లుగా మనం చూడగలం. ఆ కీర్తనలు ఎలా వచ్చినాయి? దావీదు యొక్క మనసులో నుంచి. దావీదు దేవుణ్ణి ఆరాధించినప్పుడు, వ్యక్తిగతంగా దేవుణ్ణి దావీదు ఆరాధించినప్పుడు, తన హృదయంలోంచి వచ్చిన ఆ యొక్క పారవశ్యంతో నిన్న ఆ యొక్క ఆ దేవుని సన్నిధిలో దేవుడి యొక్క మీద పరిపూర్ణంగా తన మనసు ఉంచడం ద్వారా, తన హృదయంలోంచి వచ్చిన ఆ యొక్క మాట యొక్క పొందికే, లేకపోతే హృదయ స్పందనే దావీదు యొక్క ఆరాధన. అవే కీర్తన. ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం 16:14 చూస్తే మనకేం కనిపిస్తుందంటే, దావీదు జీవితంలో ఒక ఉన్నతమైన స్థితి దావీదు జీవితంలో వచ్చింది. ఏంటంటే, సౌలు రాజు దావీదు కోసం వెతకడం ప్రారంభించాడు. ఎందుకంటే సౌలు రాజుని దురాత్మ ఆవరించింది. 14 యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా ఎదురు నుంచి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని గరిపించగా, ఒక దురాత్మ సౌలుని గరిపిస్తుంది. ఆ సమయంలో సౌలు ఏం చేయడం ప్రారంభించాడంటే, విచారించి ఒకరిని తీసుకురాని అని సేవకులు చెప్పినప్పుడు వెళ్ళి అతను తీసుకురామని చెప్పారు. చెప్పినప్పుడు అతని గురించి తీసుకొచ్చిన తర్వాత అతని గురించి చెప్పిన మాట ఏంటంటే, అతడు చమత్కారంగా వాయించగలడు, అతడు బహు శూరుడుయు యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసి అయి ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దావీదు గురించి చెప్తున్న మాటల్లో మరొక లక్షణం ఏంటంటే, అతను చమత్కారంగా వాయించగలడు. ప్రియులారా, అతడు నేర్పరిగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ని వాయించేవాడు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాడు దేవుణ్ణి ఆరాధించే మనసు కలిగిన వాడు. చాలా దేవుణ్ణి ఆరాధించే మనసు కలిగిన వాడు. ప్రియులారా, కీర్తనలో నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, లేకపోతే ప్రభువా నీ యొక్క ఘనమైన నామాన్ని నేను కొనియాడుతున్నాను, నీ నామం ఎంతో ఉన్నతమైనదని దేవుని యొక్క నామాన్ని తన జీవితంలో బహు ఉన్నతంగా ఆరాధించిన వ్యక్తి దావీదు. అలాంటి ప్యాషనేట్ వర్షిపర్గా ఉన్న దావీదు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి ఎలా ఉంటాడంటే, దేవుని సంబంధమైన మనసును కలిగిన వ్యక్తిగా ఉంటాడు. యవనస్తునిగా ఈ వాక్యం ఉంటున్న మన జీవితాల్లో, మీ జీవితాల్లో నిజంగా నువ్వు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నట్లయితే, నీ జీవితము ప్రైవేట్గా, వ్యక్తిగతంగా నువ్వు దేవుని ఆరాధించే వాడిగా నువ్వు ఉంటే, పబ్లిక్ గా కూడా నువ్వు దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉంటావు. వ్యక్తిగతంగా దేవునితో నీకు అసలు సంబంధం ఏమైతే ఉందో, ఆ సంబంధము నీ జీవితంలో ఏం కనిపిస్తుంది అంటే, ఆ సంబంధము బయటకు ప్రతిఫలింప చేస్తాడు. ప్రియులారా, ఆ ప్రతిఫలింప చేసే ఆ పరిస్థితి జీవితంలో ఏం కనిపిస్తుంది అంటే, దేనిని సూచిస్తుందంటే, దావీదు తన జీవితంలో ఏదైతే వ్యక్తిగతంగా ఉన్న పరిస్థితిని బహిరంగంగా ప్రజలు చూడగలిగారో, ఆ పరిస్థితి మన జీవితంలో కూడా కలుగుతుంది. అది ఎప్పుడు? దేవునితో మనము సరైన సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవునితో మన జీవితంలో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, దేవుడు నాకిష్టుడు, గాడ్ ఈజ్ మై ఫ్రెండ్, దేవుడు నా స్నేహితుడు, గాడ్ ఈజ్ మై ఫాదర్, దేవుడు నా తండ్రి అనే మనసును మనం కలిగి ఉన్నప్పుడు, మనము దావీదు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు తన జీవితంలో, లేకపోతే తన జీవితంలో ఎన్నో పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుని ఆరాధించడం దావీదు మానలేదు. ఆ పరిస్థితి మనము కలిగి ఉండొచ్చు. ప్రియులారా, దురాత్మను వెళ్ళగొట్టగలిగిన ఆరాధన దావీదు సొంతమైంది. దెయ్యపు శక్తులను పారద్రోలగలిగిన గొప్ప ఆరాధకుడు దావీదు. కారణం, దేవునితో తన సంబంధం ఉంది. గొర్రెలు కాచుకునేటప్పుడు అడవుల్లో సాధారణంగా మనం చూస్తే, ప్రజలను మనం చూసినప్పుడు, సాధారణంగా పల్లెటూరులో ఆ కాపరులను కావచ్చు, పొలం పనులు వాళ్ళు చేసుకునే వారిని కావచ్చు చూస్తే, సాధారణంగా వారు ఒంటరిగా ఉండే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే పాటలు పాడుకుంటూ ఉంటారు. దావీదు కూడా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు, ఆ సమయంలో తన మనస్సును అటు ఇటు పోనివ్వకుండా, చెడు ఆలోచన వైపు పోనివ్వకుండా, యవనస్తుడుగా ఉన్నప్పుడు సోమరివానిగా యవనస్తుడుగా లేడు కానీ దావీదు పని చేసుకుంటేనే తన మనస్సును
దేవుణ్ణి ఆరాధించే మనసుగా దావీదు ట్యూన్అప్ చేసుకున్నాడు. తన జీవితంలో ఉన్న పరిస్థితుల్లో గొర్రెలు కాస్తున్నాడు. అలాంటి సమయంలో యెహోవా నా కాపురి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ప్రియులారా, ఆ సందర్భానికి తగిన పాటలను పాడుకుంటూ దావీదు దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. అందుగురించే సౌలు రాజుకి దావీదు అవసరమయ్యాడు. దావీదు చమత్కారంగా వాయిస్తున్నప్పుడు, స్కిల్ఫుల్ గా వాయిస్తున్నప్పుడు, దేవుని ఆత్మతో నింపబడి వాయిస్తున్నప్పుడు, వాద్యం లేదు కానీ దేవుని ప్రసన్నతతో నింపబడి వాయిస్తున్నప్పుడు ఏం జరిగింది? సౌలుకు పడిన దురాత్మ విడిచిపోయినట్లుగా మనం చూస్తాం. ఇలా దావీదు దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి. ఎంతగా సంబంధం కలిగిందంటే వ్యక్తిగతమైన సంబంధం కలిగి, దేవునితో పరిపూర్ణమైన సంబంధం కలిగి గొప్ప ఆరాధికుడిగా ఉన్న వ్యక్తి దావీదు. ఇంకా మూడవ క్వాలిటీ మనం చూస్తే, దావీదు కష్టించి పనిచేసే వ్యక్తిత్వం కలిగిన వాడు, పనిచేసే బాధ్యత కలిగిన వాడు దావీదు. లేదా దావీదు చేసే పని ఏంటి? మనం దావీదును అభిషేకించే ముందు వరకు ఉన్న పరిస్థితి గురించి మనం ఆలోచిస్తున్నాం. దావీదు చేసే పని ఏంటంటే, దావీదు ఏం లేదు, ఇంట్లో చాలా కడసారిగా ఉన్నవాడు, అందరికీ సహకరించేవాడు అనుకున్నాడు. 17 అధ్యాయం 14 చూస్తే దావీదు కనిష్ఠగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. అయితే 15 వచనం చూస్తే తన తండ్రి యొక్క గొర్రెలను మేపుచూ ఉండేవాడు అనే విషయం అక్కడ రాయబడింది. ఎవరి గొర్రెలవి? తన తండ్రి గొర్రెలు. దావీదు ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా పరిపూర్ణంగా పెద్దవాడు కాలేదు. ఐ మీన్ కుటుంబ బాధ్యతలు తన మీద మోపుకొని వచ్చే పరిస్థితి కాలేదు, లేకపోతే ఒక ఉద్యోగాన్ని చేస్తూ తన జీవితంలో ముందుకు వెళ్ళే పరిస్థితులు రాలేదు. కానీ తను అప్పగించబడిన పరిస్థితి, దావీదు యొక్క తండ్రి ముసలివాడు కాబట్టి అప్పగించబడిన పరిస్థితి ఏంటంటే, ఇదిగో ఒక ఆజ్ఞ ఇచ్చాడు, గొర్రెలకాయ. సో తన తండ్రి గొర్రెలను కాసే తత్వాన్ని, తండ్రికి లోబడి ఉండి తండ్రి ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తూ తన తండ్రి గొర్రెలను కాస్తూ ఉండే వ్యక్తిగా 15వ వచనంలో మనం చూడొచ్చు. ఇంకా 17వ వచనంలో తన కుమారుడైన దావీదుని పిలిచి, నీ సహోదరుల కాసుకు వేయించిన ఈ గోధుమలో ఉన్న ఒక తూంబడి 10 రొట్టెలు తీసుకుని దాంట్లో ఉన్న నీ సహోదరులు త్వరగా వెళ్ళు. దావీదుని పిలిచి ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు తండ్రి. ఏంటి ఆ బాధ్యత అంటే, నువ్వు త్వరగా వెళ్ళు, జున్నుగడ్డలు ఈ రొట్టెలు తీసుకుని నీ సహోదరులకు ఇచ్చి వాళ్ళు క్షేమంగా ఉన్నారు లేదో ఒక ఆనవాళ్ళు కూడా నాకు తీసుకురా అని దావీదుకి తన తండ్రి అయిన యెషయా చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ పనిని దావీదు నిర్వర్తించేవాడుగా ఉన్నాడు. 19వ వచనానికి వచ్చి జరిగిన పరిస్థితి అంటే, దావీదు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో ఏం చేశాడు? కాపరికి ఉదయాన్నే లేచి అప్పగించిన బాధ్యతలు నిర్వహించడానికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. 20వ వచనంలో తన తండ్రి యొక్క గొర్రెలు ఉన్నాయి, అప్పగించాడు కదా, ఆ గొర్రెలను అలగొదిలేసి, ఒరే ముసలోడా, తండ్రి నువ్వు నా పని అప్పగించావు కదా, నేను ఇంక ఈ పని చేయలేను, నువ్వు ఈ పని చూసుకో అని తండ్రికి ఆ బాధ్యత మరలా తిరిగి తండ్రికి అప్పగించలేదు. కానీ ఏం చేశాడంటే, తండ్రి యొక్క బాధ్యతను నేను నిర్వర్తించట్లేదు, నేను ఇప్పుడు ఏం చేయాలి అని మరలా తన ఫ్రెండ్ ఎవరో కావచ్చు, ఒక కాపరి కావచ్చు, ఏం చేశాడు? ఆ కాపరికి గొర్రెలను అప్పగించాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈమెను యవనస్తులారా, దావీదు జీవితంలో ఉన్న శ్రేష్టమైన తన యొక్క గుణ లక్షణాలను మనం నేర్చుకుంటున్నాం. దావీదు కష్టించి పనిచేసే వ్యక్తి అని, దావీదు తన జీవితంలో ఒక బాధ్యతను అప్పగించినప్పుడు ఆ బాధ్యతను నెరవేర్చే వ్యక్తిగా ఉన్నాడని మనం నేర్చుకుంటున్నాం. ఈ రోజున యవనస్తులుగా ఉన్న మన జీవితాల్లో అనేక బాధ్యతలు మనకు అప్పగించబడుతున్నాయి. అనేక విషయాల్లో మనం ముందేవలసిన పరిస్థితులు మన మీద ఉన్నాయి. కుటుంబంలో తల్లిదండ్రులు మనకు కొన్ని ఆజ్ఞలు ఇస్తారు, కొన్ని పనులు అప్పగిస్తారు, కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. దావీదు కూడా ఆ విధంగా బాధ్యతగా అప్పగించాడు. కానీ అప్పగించిన సమయంలో దావీదు నమ్మకంగా ఉన్నాడు. ఏం చేశాడు దావీదు? తండ్రి తనకు ఒక పని అప్పగిస్తే అప్పగించిన బాధ్యత నిర్వహించడానికి గాను తను ప్రతిరోజు చేసే పని వదిలిపెట్టేయలేదు. తన తోటి కాపరికి గొర్రెలను అప్పగించాడు. యవనస్తులారా, కుటుంబాల్లో తల్లిదండ్రులు లేకపోతే కాపరి కావచ్చు, ఒక పని అప్పగించినప్పుడు ఆ పని చేయడానికి ముందుకు వెళుతున్నప్పుడు అంతకు ముందున్న బాధ్యతలను మనము సరిగా నిర్వర్తించగలుగుతున్నామా? మనం సరిగా నిర్వర్తించగలుగుతున్నామా? ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే, తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తనకేతే బాధ్యతలు అప్పగించబడినాయో అవన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. దావీదులో కష్టించి పనిచేసే మనస్తత్వం కనిపిస్తుంది. బాధ్యతను సరిగా నిర్వర్తించే మనస్తత్వం కనిపిస్తుంది. ఏం చేశాడు? వస్తువులు తీసుకున్నాడు, అన్నాళ్ళకి ఇవ్వడం కోసం. అక్కడ రాయబడింది, యెషయి తనకిచ్చిన ఆజ్ఞ, తండ్రి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తండ్రి ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ చొప్పున తను ఏం చేయడం ప్రారంభించాడు? వెళ్ళడం ప్రారంభించాడు. వెళ్ళిపోయి 22వ వచనం ఏం కనిపిస్తుంది అంటే,
ఆ సామాగ్రిని చక్కగా ఆ సైన్యంలో కనిపెట్టే వారి యొక్క వశం చేసి అన్నాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయడం ప్రారంభించాడంటే కుశల ప్రశ్నలు అడగటం ప్రారంభించాడు. అన్నోళ్ళు కుశల ప్రశ్నలు అడగించాడు. తన యొక్క ఆ యోగక్షేమాలు కనుక్కోవడం ప్రారంభించాడు. ప్రియులారా, సామాను పెట్టడమే కాదు కానీ అన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అన్నవాళ్ళ జీవితంలో వెళ్ళిన తర్వాత ఏం చేయడం ప్రారంభించాడంటే ఆ యొక్క ప్రశ్నలు అడిగి మీరు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పడం ప్రారంభించాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దావీదు ఒక హార్డ్ వర్కర్ గాను తన పని పట్ల కమిటెడ్ కలిగిన మన వ్యక్తిగాను మనం నేర్చుకుంటున్నాం. అవును యవనస్తులారా, ఈ రోజున మన జీవితాల్లో దావీదుని దేవుడు నా చిత్తానుసారైన మనసు కలిగిన వాడు, నా హృదయానుసారుడు అని చెప్పడానికి గల కారణం ఏంటో 3 కారణాలు మనం చూసుకున్నాం. మొట్టమొదటిగా మనం చూసిన కారణం ఏంటంటే దావీదు చెడ్డ హృదయం కలిగిన వాడు కాదని నేర్చుకున్నాం. రెండవదిగా దావీదుకి ఒక దేవుని ఆరాధించే గొప్ప హృదయం ఉందని నేర్చుకున్నాం. మూడవదిగా దావీదు ఒక కమిటెడ్ పర్సన్, తన పని పట్ల బాధ్యత కలిగి కష్టించి పనిచేసే వ్యక్తిగా మనం నేర్చుకుంటున్నాం. మన జీవితాల్లో కూడా ప్రియమైన యవనస్తులారా, మన హృదయాలు ఎలా ఉన్నాయి? దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నరుల హృదయాలు వచ్చిన బాల్యం నుంచి చెడ్డదని మాట్లాడ దేవుడు ఉపయోగించాడు. సాధారణంగా పుట్టుకతో మన హృదయాలు చెడ్డవి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? దేవుని నామానికి మహిమ కలుగుగాక. మన యొక్క హృదయపు పరిస్థితిని దేవుని వాక్యము క్లియర్ గా చెప్తున్న విషయం ఏంటంటే మనము మోసకరమైన హృదయం కలిగిన వాళ్ళము. పుట్టిన నుంచే మన బాల్య ఆలోచన హృదయము చెడ్డవి. కానీ దావీదు గురించి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు, దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. ఎలా దావీదు చెడ్డ హృదయం నుంచి ఘోరమైన వ్యాధి కలిగి మోసకరమైన హృదయం కలిగిన పరిస్థితి నుంచి దేవుని చిత్తానుసారమైన హృదయం కలిగిన వాడిగా, దేవుని సంతోషపెట్టే హృదయం కలిగిన మార్చబడడానికి 3 కారణాలు మనం చూస్తాం. మన జీవితాల్లో దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వారుగా మనం మార్చబడాలంటే దేవునికి ఇష్టకరంగా మనం బ్రతకాలి. దేవుని సందులో దేవుడు ఏరుకోరినప్పుడు, దేవుని యొక్క కను దృష్టి మన మీద ఉన్నప్పుడు దేవునికి నచ్చినట్లుగా ఆయన హృదయాన్ని సంతోషపెట్టగలిగిన హృదయంగా మన హృదయం ఉండాలి. మన యొక్క జీవితము ఎప్పుడు అనుమతించబడుతుంది? దేవునికి ఇష్టకరంగా. ఈ తరమరిలో నీవే నా ఎదుట నీతిమంతుడేవై చూసింది కనుక నీవును నీటి వారిను ఓడలో ప్రవేశించమని నావహుతో దేవుడు చెప్పాడు. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం. ఎందుకు దేవుడు ఆ మాట చెప్పాడంటే కారణం ఒకటే, ఏంటంటే అతడు ఆ తరమంతటి వారిలో నీతిమంతుడుగా ఉన్నాడు. నావహు దినాల్లో ఉన్న పరిస్థితి మనకు తెలుసు. ప్రజలు హృదయం అంతా చెడుతనంతో నిండిపోయింది. దేవునికి వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కడే దేవునికి నీతిమంతుడిగా ఆగపరుచుకున్నాడు, నీతిమంతుడిగా కనిపించాడు. దేవుని యొక్క కను దృష్టి భూమి అంతా సంచారం చేస్తున్నప్పుడు నావహు నీతిమంతుడిగా కనిపించాడు. ఒక్కడే తన తరం అంతట్లో. దావీదు ఒక్కడే. సౌలుకు ముందున్న పరిస్థితి, సౌలు రాజుగా ఉన్నప్పుడు పరిస్థితి అంతా అవిధేయకరమైన పరిస్థితిలో దావీదు ఒక్కడే దేవుని చిత్తానుసారం మనిషిగా దేవునికి దావీదు కనిపించాడు. ఈ రోజున యవనస్తుడిగా ఉన్న నా ప్రియమైన దేవుని బిడ్డ, నా ప్రియమైన దేవునికి ఇష్టకరమైన వ్యక్తిగా ఉన్న నీవు నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి ఈ సాక్ష్యాన్ని నేను పొందగలమా? దేవుడు తన చిత్తానుసార మనిషిగా నన్ను కలిగి ఉన్నాడు అనే సాక్ష్యాన్ని మనం ఇవ్వగలమా? అందరితో పాటు మనం ఆ మాట చెప్పలేం. వ్యక్తిగతమైన పరిస్థితి, వ్యక్తిగతంగా చెప్పవలసిన పరిస్థితి నావహు జీవితంలో మనం చూస్తాం, దావీదు జీవితంలో చూస్తాం. వ్యక్తిగతంగా దేవుడు చూసినప్పుడు హృదయాల్లో నీతిమంతుడిగా, ఆయన చిత్తానుసారమైన హృదయం కలిగిన వ్యక్తులుగా వీళ్ళ హృదయాలు కనిపించినట్లుగా మనం చూస్తాం. మంచిది. ఈ వ్యక్తిగతంగా లేకపోతే
దేవునికి ఇష్టకరంగా, దేవునికి చిత్తానుసారమైన హృదయం కలిగిన వాళ్ళు ఉండాలంటే మనం ఏం చేయాలి? మన జీవితంలో మనం ఎలాంటి లక్షణాలను మనం కలిగి ఉండాలంటే 3-4 లక్షణాలను నేను చూపించి దేవుని వాక్యంలో ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనా జీవితం చేత యవనస్తులుగా ఉన్న మనతో నేను మాట్లాడుతున్నాను, మీతో నేను మాట్లాడుతున్నాను. దేవుని యొక్క వాక్యము చేత, ప్రార్థనా జీవితం చేత, సహవాసంలోను దేవునికి విధేయకరంగా మనం ఉన్నప్పుడు తప్పకుండా దావీదు జీవితంలో ఎలాంటి సాక్ష్యాన్ని దేవుడు ఇచ్చాడో అలాంటి సాక్ష్యాన్ని దేవుడు మన జీవితంలో ఇవ్వగలడు. దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో చాలా ప్రధానమైంది, చాలా ప్రధానమైంది. దేవుని వాక్యము మనం నడిపించేది. కీర్తన గ్రంథము 1:1 ఏం కనిపిస్తుందంటే, దుష్టులు ఆలోచించకున్నాడుక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుని చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువను ఎవరు నాటబడినవే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయలేని సఫలమవున దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలారా, దేవుని వాక్యము మనకు ఎన్నడూ సరిపోయినది. ప్రస్తుతము మన జీవితాల్లో దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రత్యక్షత ఏంటంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే, దేవుని యొక్క వాక్యం మాత్రమే. దేవుని యొక్క వాక్యము మారనిది, మార్పు లేనిది. దేవుడు తన వాక్యాన్ని 2020 సంవత్సరంలో ఈ 5G జనరేషన్లో ఉన్న మనతో, చాలా యవనస్తులు, నేను నా జీవితంలో అన్ని పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే నేను ఒక మోడర్న్ జనరేషన్లో ఉన్నాను అని చెప్పుకునే మనతో దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, దేవుని వాక్యము ఈ 2020 సంవత్సరంలో ఉన్న మనకు కూడా సరిపోయినది. ఇప్పుడు ఉన్న పద్ధతులు కూడా సరిపోయినది, ఇప్పుడు ఉన్న మనస్తత్వాలు కూడా సరిపోయేది దేవుని వాక్యము. ఈ వాక్యము ఎప్పటిదో వాక్యము, పురాతన కాలంలో దేవుడు ఇచ్చిన వాక్యం, మారనిది, మార్పు లేని దేవుని వాక్యము. తన సేవకులకు ప్రత్యక్షతను అనుగ్రహించిన ద్వారా ఇచ్చిన వాక్యం దేవుని వాక్యము. దేవుని ప్రజలు పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని దగ్గర నుంచి ఈ వాక్యాన్ని పొందబడింది దేవుని వాక్యం. ఈ వాక్యము నేటికి మన మధ్యలో వాక్య రూపంలో దేవుని వాక్యం అనే బైబిల్ గ్రంథం ద్వారా మనకు లభిస్తుంది. ఈ వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, చదువుతారో, యవనస్తులు సాధారణంగా వాళ్ళు ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు. యవనస్తులుగా మనం ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు. ఏం చేస్తాం? ఇప్పుడు ఫ్రెండ్స్తో తిరగడానికి, బయట ఉండడానికి, ఇట్లా ఆలోచన మనకుంటూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించేవాడిగా మనం ఉండాలని. అలా ఉంటే మనం చేయదంతా సఫలమవుతుందని. నీటి కాలంలో వారు నాటబడిన చెట్టు వల్ల తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వల్ల మనం ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలారా, దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుందిగా మనము దేవుని వాక్యాన్ని పఠిస్తున్నామా? కీర్తన గ్రంథము 119:11 నీ ఎదుట నేను పాపము చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నానని కీర్తనకారు చెప్పారు. అవును, యవనస్తులుగా మన హృదయము దేనిలో నిండిపోయిందో మనం చూసాం. న్యాచురల్ గా, స్వభావ రీతిగా క్రియేట్ చేయడం ద్వారా, పరిస్థితుల ప్రభావం ద్వారా మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైన సంగతులన్నీ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేవారు, చూపు ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు పెరిగిపోతున్నాయి. అలాంటి సందర్భంలో దేవుని యొక్క దాసుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ప్రభువా, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లుగా నా హృదయం ఉంచుకున్నాను, నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. ఎందుకు వాక్యాన్ని ఉంచుకున్నాడు? ఎందుకంటే వాక్యమే మనం బ్రతికింపచేసేది. దేవుని వాక్యము మనం జీవింపచేసేది. దేవుని వాక్యము మన జీవితాలకు అవసరమైంది. మనుష్యులు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించు. అవును, మనల్ని జీవింపచేసేది దేవుని వాక్యమే. అలాంటి దేవుని వాక్యంలో మనం నిలిచి ఉన్నప్పుడు మనము దేవుని కోసము ఫలించేవారుగా ఉంటాము. దావీదు వల్లే నా హృదయానుసారుడు అనే సాక్ష్యాన్ని మనం పొందగలుగుతాము. ఇంకా ఇక్కడ మనకేం కనిపిస్తుంది? పేతురు మొదటి పత్రిక 2:3 క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలినవారే నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఇది నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కొత్తగా జన్మించిన శిష్యుకి పాలు చాలా అవసరం. ఆ పాలు డైట్ తీసుకోవడం ద్వారానే శిష్యు ఎదుగుతాడు. అలాగనే దేవుల్లో జన్మించిన మనము
దేవునిలో ఇంకా నువ్వు ఎదగాలంటే, రక్షణ విషయంలో ఎదగాలంటే ఏం కావాలట? వాక్యం అనే పాలు కావాలి. మన జీవితంలో అలాంటి పరిస్థితి మనం కలిగి ఉంటున్నామా? వాక్యం అనే పాలును మనం పొందుకుంటున్నామా? ప్రియులారా, వాక్యము మనం బ్రతికింపచేసేది, వాక్యం మనం ఎదిగింపచేసేది, వాక్యము మనల్ని పాపం నుంచి తప్పింపచేసేది. మనం ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించేవారుగా మనం ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. అపోస్తలుల కార్యం 17:11 అక్కడ ప్రతిదినము లేఖనాలు పరిశీలించే వారిని గురించి అక్కడ రాయబడింది. ప్రతిరోజు మనం చదవడమే కాదు కానీ దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని ధ్యానించాలి. ప్రియమైన యవనస్తులారా, మీ వాక్య ధ్యానము జీవితం ఎలా ఉంది? ఉదయాన్నే లేచి మీరు బైబిల్ చదువుతున్నారా? బైబిల్ ఎంత సమయాన్ని బైబిల్ చదవడానికి మీరు వెచ్చేస్తున్నారు? బైబిల్ చదివినప్పుడు మీ యొక్క ఆ ధ్యాన సమయం ఏ విధంగా ఉంది? ఆ బైబిల్ చదివిన ఆ వాక్యము మీ హృదయంలోకి వెళుతుందా? లేకపోతే ఏదో నేను ఒక మాట చదివేసి నేను ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? వాక్యంతో సహవాసం చేయాలి. వాక్యాన్ని హృదయంలో మనం కలిగి ఉన్నప్పుడు మనం ఆ రోజున ఎదురయ్యే ప్రతి సమస్య నుంచి ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి ఆ వాక్యంలోంచి మనకు లభిస్తుంది. రెండోదిగా మనం చూసాము ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ప్రియులారా, అనుదినము దేవునిలో ప్రార్థించేవారుగా మనం ఉండాలి. అపోస్తలుల కార్యాలు 2:42 మనం చూస్తే అక్కడ ఏం కనిపిస్తుంది? 2:42 మనం చూస్తే ఏం కనిపిస్తుంది అంటే, అక్కడ వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమును రొట్టె విచ్చును ప్రార్థన చేయటమును ఎడతెగక ఉండేది. కొత్తగా వాళ్ళు సంఘంలో కూర్చబడ్డారు, ఏర్చబడ్డారు. వాళ్ళ జీవితంలో వచ్చిన ఒక లక్షణం ఏంటండి? వాళ్ళు ప్రార్థన చేయడంలో ఎడతెగక ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు మనకు అన్ని విషయాల్లో మాదిరికరంగా ఉండిపోయిన దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి ఈ మాటలు చెప్పిన యేసుక్రీస్తు ప్రభు వారే సాక్షాత్తు ప్రార్థించేవాడుగా ఉన్నారు. మార్కు సువార్త 1:35 మనం చూసుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రార్థనా జీవితం గురించి మనకు రాయబడుతుంది. ఆయన ఎలా ప్రార్థన చేస్తారో అన్న విషయము మనకు క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి, మార్కు సువార్త 1:35 నేను చదువుతున్నాను. 1:35 ఆయన పెందల కడలు లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉందో తెలుసా? ఉదయాన్నే లేచి ఆయన ఇంకనూ చీకటి ఉండగానే ఏకాంతంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రియమైన యవనస్తులారా, మన జీవితంలో ఆ రోజుకు వచ్చే శోధనలు ఎదుర్కోవడం కోసం మనం చేయవలసిన ఒక విషయం ఏంటంటే, మనం ఆలోచించవలసిన ఒక విషయం ఏంటంటే, మన జీవితంలో మొట్టమొదటిగా ఉదయకాల సమయంలోనే పెందలకడని లేచి దేవుని సందులో ప్రార్థనతో దేవునితో సహవాసం మనం కలగాలి. ఎందుకు పెందలకడని లేగాలి? ఎందుకు ఉదయకాలంలోనే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎందుకు ఆశీర్వాదకరమైందంటే, ఉదయకాల సమయంలో చేసే ప్రార్థన ద్వారా మన జీవితాలని సిద్ధపరచుకుంటాం, ఆ రోజు కోసం సిద్ధపరచుకుంటాం. రెండోదిగా ఉదయకాలము చాలా శ్రేష్ఠ సమయం అయింది, మౌన సమయం ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన బాడీ కూడా చక్కని రెస్ట్ తీసుకుని నిలుస్తామో ప్రశాంతంగా మన బాడీ కూడా ఉంటుంది. దానితో దేవునిపై పూర్తిగా మనం ఆధారపడగలిగి ప్రార్థన చేయగలుగుతాం. శరీరంతోనూ మనసుతోనూ ఆత్మతోనూ దేవునిలో ప్రార్థించే వారుగా ఉంటాం. అందుగురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన జీవితంలో ఇది అలవాటుగా ఉంది. ఏం చేసేవారు అంటే చక్కగా పెందలకడని లేచి ఆయన ప్రార్థన చేసేవారు. లూకాసు వార్త 22 ఒక మాట రాయబడుతుంది. ఈ మాట, ఆయన వాడుక చొప్పున ప్రార్థన చేసేవారు. లూకాసు వార్త 22:40 నేను చదువుతున్నాను. 22:40 లూకాసు వార్త. అక్కడ ఏమి రాయబడింది? తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళేది. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించినట్లు ప్రార్థన చేయడని చెప్పాను. వాడుక అయిపోయింది యేసు ప్రభు వారికి. తన వాడుకు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళాడు. ప్రార్థన మన యొక్క వాడుక కావాలి, ప్రార్థన మన అలవాటు కావాలి, ప్రార్థన మన హ్యాబిట్ కావాలి. ప్రతిరోజు మనం గాలి పీల్చుకోవడం మానలేదు, ప్రతిరోజు మనం అన్నం తినడం మానలేదు, ప్రతిరోజు మనం చేసే పనులు కొన్ని ఉంటాయి, అవి ఇప్పటికీ మనం తప్పకుండా చేస్తాం. ఆ పనులు యవనస్తులుగా మనం చెప్పుకోవాలంటే, ఈ రోజున ఉదయాన్నే లేచిన యవనస్తులు చేసే పని ఏంటంటే, ఉదయాన్నే మొబైల్ ఫోన్ పట్టుకుంటే, లేచిన వెంటనే కళ్ళు తెరిచిన వెంటనే మొబైల్ ఫోన్ చూడాలి. అది వాడికైపోయింది. కానీ యేసు ప్రభు వారు వాడికి ఏంటంటే, ఆయన తప్పకుండా ఆయన వాడికి ఏంటంటే, ఉదయాన్నే లేచిన వెంటనే దేవుని వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం, ఒంటరిగా ప్రార్థన చేయడం. అది ఆయన వాడికైపోయింది. అందుగురించి
మనం చదివిన వాక్య భాగం అంటారు కదా, ఇదిగో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇలా ప్రార్థన ద్వారా మనకు వచ్చి ఏమి లాభం కలుగుతుందంటే, ఆ రోజు వచ్చే శోధన మనం తప్పించుకోవడానికి ప్రార్థన సిద్ధపాటుగా ఉంటుంది. యవనస్తులా, నేను దేవునిలో నేను సరిగా ఉండలేకపోతున్నాను, ఫెయిల్ అయిపోతున్నాను, ఆత్మీయ జీవితంలో సరిగ్గా జీవించలేకపోతున్నాను, బాధపడుతున్నావా? ఈ రాత్రికాల సమయంలో నీకు ఒక శుభవార్తను బైబిల్ గ్రంథం నుంచి చెప్తున్నాను. అదేంటంటే, నువ్వు దేవుని స్థలంలో ఉదయాన్నే లేచి ఆయనకు అప్పగించుకుని నీ జీవితాన్ని ప్రార్థన చేసినప్పుడు, వాడిగా ఉన్నప్పుడు నీ జీవితంలో వచ్చే ప్రతి శోధనను దేవుడు తప్పిస్తాడు. ప్రతి శోధనను దేవుడు తప్పిస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే సహవాసం గురించి మనం మాట్లాడుకుంటాం. సహవాసం గురించి ప్రియులారా, ఇందాక మనం ధ్యానం చేసుకున్న అపోస్తలుల కార్యాలు 2:42 అక్కడ సహవాసంతో అనుదినం వాళ్ళు కలిగి ఉన్నారు. సహవాసం. దేవుడు మనల్ని ఈ లోకంలో ఒంటరిగా ఉంచలేదు, పుట్టించలేదు. కుటుంబంలో సహవాసం ఇచ్చాడు, సంఘంలో సహవాసం ఇచ్చాడు, సమాజంలో దేవుడు సహవాసం ఇచ్చాడు. అయితే మన సహవాసం ఎవరితో చేస్తున్నాం? మనం చేసే సహవాసము మనల్ని తయారు చేస్తుంది. 6 నెలలు ఒకరు వీరు వీళ్ళతో సహవాసం చేస్తే వారు వాళ్ళగా మారుతారంట, వీరు వీలుగా మారుతారంట. లోకంలో ఉన్న సామెత. 21 days చాలు, 6 నెలలు అవసరం లేదు. ప్రియులారా, మన జీవితంలో మన సహవాసం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం? దేవుని బిడ్డలతో మనం సహవాసం చేస్తున్నామా? అన్యులతో సహవాసం చేస్తున్నామా? లోకస్తులతో సహవాసం చేస్తున్నామా? సహవాసం అంటే ఏమి లేదు కదా, వాళ్ళతో కలవటం. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీవేమిటో చెప్తామని ఒక సేయింగ్ ఈ లోకంలో ఉంది. అంటే మన స్నేహితుడి గురించి ఒక మాట చెప్తే, అతను ఎవరో చెప్తే మన గురించి చెప్పేయచ్చు. సహవాసంలో అంత శ్రేష్టమైనది. ఈ రోజున యవనస్తులు వాళ్ళ సహవాసం ఎవరితో ఎంచుకుంటున్నారు? తమ్ముడు, నీ సహవాసం ఎవరితో ఉంది? నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే వారితో నీ సహవాసం ఉందా? నీ శారీరక జీవితంలో పాపాలను తెచ్చే వారితో నీ సహవాసం ఉందా? దేవునికి వ్యతిరేకంగా నడుద్దాం అని ప్రేరేపించే వారితో నువ్వు సహవాసం చేస్తున్నావా? చూడరా, దానియేలు ఒక యవనస్తుడు మన బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. అతను సహవాసం చేసింది షద్రక్ మేషక్ అబేద్నెగోలతో, తన స్నేహితులతో కలిసి సహవాసం చేశాడు. ప్రతి విషయాన్ని వాళ్ళతో పంచుకున్నాడు. ఉన్నత స్థితిలో తను ఎదగలిగాడు. దేవుని దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పొందుకోగలిగాడు. అదే సమయంలో అభిషాలం గురించి మనం చూసినట్లయితే అతని సహవాసం ఎలా ఉందంటే తన తోటి యవనస్తులతో సహవాసం చేశాడు. వాళ్ళ చెడ్డ యొక్క సలహాలు ఇచ్చాడు. చెడ్డ సలహాలు ఇవ్వడం ద్వారా అతని జీవితం నాశనమైంది. ప్రియులారా, ఈ రోజున మన సహవాసం ఎవరితో ఉంది? యవనస్తులారా, మీ సహవాసం ఎవరితో చేస్తున్నారు? దేవునితో మన సహవాసం చేస్తున్నాము. నాలుగవదిగా, నేను ముగించడానికి ముందుకు వెళ్తున్నాను. నాలుగవదిగా, మన విధేయత ఏ విధంగా ఉంది? విధేయత. దేవుని యొక్క జీవితంలో యవనస్తులుగా విధేయత చాలా ప్రాముఖ్యమైనది. సంపూర్ణ విధేయత మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, యోహాను సువార్త 14:21. యోహాను సువార్త 14:21 చూడండి. యోహాను సువార్త 14:21 నేను చదువుతున్నాను. నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించబడేవాడు నా తండ్రి వలన ప్రేమించబడును. నేను వాడిని ప్రేమించి వాడిని నన్ను ప్రాణపరచుకుందని చెప్పాను. ఇక్కడ దేవుని వాక్యంలో సెలవిస్తున్న మాట ఏంటంటే, ఎవరైతే నా ఆజ్ఞలను అంగీకరిస్తాడో, గైకొంటాడో వాడు నన్ను ప్రేమించేవాడని, అంటే దేవునికి విధేయత చూపించేవాడని అర్థం. దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి కావద్దు. మన జీవితంలో చేయలేని పనిని మన దేవుడికి అప్పగించాడు. చేయలేని పనులు మనకి ఇవ్వడు. చేయలేని టాస్క్లు మనకు దేవుడు ఇవ్వడు. లేకపోతే చేయలేని పరిస్థితులు దేవుడు మన జీవితంలో అనుమతించడు. మనకి ఏదైతే చేయగలమో వాటిని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ప్రేమతో, ఆయన యందు నమ్మకంతో, విధేయతో మనం ముందుకు వెళ్ళినప్పుడు
తప్పకుండా తప్పకుండా మనము దేవుని సందులో ఆశీర్వాదం పొందే వ్యక్తులుగా మనం ఉంటాం. ప్రియులారా, విధేయత మనల్ని రూపుదిద్దు చేస్తుంది. విధేయత మనల్ని ఉన్న స్థితిలోనికి తీసుకుపోయేవారుగా చేస్తుంది. దావీదు విధేయత చూపించాడు కాబట్టి, చెప్పిన దానికి ఒబే అయ్యాడు కాబట్టి తన జీవితంలో దేవుని హృదయానుసారుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. ప్రియులారా, 2 కొరింథీయుల పత్రిక 10:6 అంటాడు, మీరు సంపూర్ణ విధేయతను కనుపరచువారైన మాట. విధేయత చూపించినప్పుడు చిన్న విధేయత కాదు, కానీ పరిపూర్ణ విధేయత దేవుని మనం చూపించాలి. చిన్న విధేయత చూపించింది, తక్కువ విధేయత చూపించింది, సగం విధేయత చూపించింది సౌలు రాజు. అందు గురించి దేవుడు ఏం చేశాడంటే సౌలు రాజుని కొట్టివేశాడు. అదే మనం చూసాం. శత్రు యొక్క సమూహాన్ని పూర్తిగా నాశనం చేయంటే రాజును బ్రతకనిచ్చాడు. దానిలో బలిసిన వాటిని, ఎద్దులను, కోడెలను, మేకలను, గొర్రెలను అలాగే ఉంచాడు. ఎందుకంటే దేవునికి బలి ఇవ్వడం కోసం అనే కుంటి సాకును సౌలు చెప్పాడు. సకపు విధేయత, టోటల్ డిజోబీడియన్స్ కాదు, హాఫ్ డిజోబీడియన్స్. సగము అవిధేయత, సగం విధేయత సౌలు కలిగి ఉన్నాడు. దాంతో ఏమయ్యాడు? దేవుని సన్నిధిలో కొట్టివేయబడ్డాడు విధేయత చూపించేవాడు. పిల్లారా, దావీదు మాత్రం సంపూర్ణ విధేయత చూపించాడు. అందు గురించి దావీదు జీవితాన్ని దేవుడు హెచ్చించాడు. యేసుక్రీస్తు ప్రభువు గురించి హెబ్రీయుల రాసిన పత్రిక 5:8 రాయబడుతున్న మాట ఏంటంటే, ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు, విధేయత కలిగిన వాడిగా ఉన్నాడు తండ్రి అని చెప్పి. పిల్లారా, మన జీవితంలో తండ్రి సన్నిధిలో విధేయత కలిగిన యవనస్తులుగా మనం ఉండగలిగినప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అనొచ్చు, నేను ఉండలేకపోతున్నాను, దేవుని సన్నిధిలో విధేయతను కనపరచలేకపోతున్నాను అని నువ్వు చెప్తూ ఉంటే, ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే, మన స్నేహితుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రికి సంపూర్ణ విధేయత చూపించిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఆ మాదిరిలో, ఆ మార్గంలో నడిచినప్పుడు, ప్రియమైన యవనస్తుడా, నువ్వు నడవలేవా? దేవుడు ఆ కృపను నీకు అనుగ్రహించలేడా? వాక్యంలోనూ, ప్రార్థనలోను, సహవాసంలోను, విధేయతలోను ఆయనపై నువ్వు ఆధారపడినప్పుడు, ప్రభువా నా పరిస్థితి ఇది అని నువ్వు చెప్పగలిగినప్పుడు, నీ హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించుకున్నట్లు, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని అనుసరంలో కుమ్మరించుకున్నట్లు ఆయన నీ హృదయంలో కార్యం చేయగలిగిన, నీ హృదయానికి కావలసిన పరిస్థితిని ఆయన ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఈ రాత్రి కాలంలో నేను ముగిస్తున్నాను. దేవుడు దావీదుని నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు, నా హృదయానుసారుడు కోరుకున్నట్లుగా నీ జీవితాన్ని కోరుకోవడానికి ఇష్టపడుతున్నాను. దావీదు దేవుని సన్నిధిలో హార్డ్ వర్కర్గా ఉన్నాడు, తను అప్పగించిన పని నెరవేర్చాడు. రెండవదిగా దేవుని ఆరాధించే వ్యక్తిగా దావీదు ఉన్నాడు. మూడవదిగా దావీదు దేవుని సన్నిధిలో పరిపూర్తిగా హృదయాంతరంగంలో ఎలాంటి కల్మషాన్ని ఉంచుకోకుండా, చెడు హృదయాన్ని ఉంచుకోకుండా, చేదు హృదయాన్ని ఉంచుకోకుండా, సాఫ్ట్ మెంటాలిటీ కలిగి క్షమాగుణం కలిగి వ్యక్తిగా ఉన్నాడు. మన జీవితంలో ఇలాంటి లక్షణాలతో మనం నింపబడుదుము గాక. దేవుడు మన జీవితాన్ని ఆశించడం కోసం ఆయన సిద్ధపడుతుండగా, ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఎవరైతే దీనిలో కనెక్ట్ అయి చూస్తున్నారో, మీ జీవితాల్లో ఈ రాత్రికాల సమయంలో దావీదు వల్లే దేవుడు మిమ్మల్ని హెచ్చించాలని ఆశపడుతూ ఉండగా, మీ వాక్య ధ్యాన జీవితం ఎలా ఉందో ఆలోచన చేసుకోండి. ప్రార్థనా జీవితం ఎలా ఉందో ఆలోచన చేసుకోండి. మీ సహవాసం ఎవరితో చేస్తున్నారు? దేవునితో మీ సహవాసం ఎలా ఉంది? సంఘంలో సభ్యులతో మీ సహవాసం ఎలా ఉంది? ఆలోచన చేయండి. 4వదిగా చివరిగా, దేవునికి ప్రతి విషయంలో విధేయత చూపిస్తున్నావా లేదా అనే విషయాన్ని ఆలోచించాలి. దేవుడు తప్పకుండా నేను ఆశీర్వదించగలను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. కళ్ళు మూసుకుందాం. మనం అందరం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధులైన మా ప్రియమైన పరలోక తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దావీదు జీవితాన్ని మా ముందుకు ఉంచారు, నీకు స్తోత్రాలు. ఇందు నిమిత్తము దావీదు నీ చిత్తానుసారం మనసు కలిగిన వాడు, నీ హృదయానుసారమైన మనసు కలిగిన వాడు, నీ ఉద్దేశం నెరవేర్చగలిగేవాడని ప్రభా మేము విన్నాము. దానికి కారణాన్ని మేము ఆలోచన చేస్తాం ప్రభా. తండ్రి, మీరు ఇచ్చిన దావీదు జీవితంలో ఇచ్చిన 3 శ్రేష్టమైన సంగతులను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి.
అన్నలు తండ్రి తను తక్కువ చేసినప్పటికీ తన హృదయంలో ఎలాంటి చెడుతనం ఉంచుకోకుండా ప్రభా కల్మషం లేకుండా ప్రభా వాళ్ళని ప్రేమించగలిగి ప్రభా చెడు హృదయం లేని మనిషిగా దావీదు ఉన్నాడని మేము నేర్చుకున్నాం. రెండోదిగా ప్రభా నిన్ను ప్రేమించే వ్యక్తిగా, నిన్ను బహుగా ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడని మేము నేర్చుకున్నాం ప్రభా. అవును తండ్రి, నిన్ను ప్రేమించేవారు బలంతో దించి సూర్యుని వల్ల ప్రకాశించాలని వాక్యం సెలవిస్తుందా ప్రభా. తండ్రి దావీదు జీవితంలో ప్రభా మీరు చూపిన ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. నేను బహుగా ప్రేమించాడు కాబట్టి దావీదుని మీరు హెచ్చించారు తండ్రి ప్రభా. ఆరాధకుడిగా ఉండబట్టాడు కాబట్టి ప్రభా దెయ్యపు శక్తులు వెళ్ళగొట్టిన వాడే సౌలు జీవితంలో ఒక విడుదలను దావీదు తీసుకురాగలిగాడు ప్రభా. తండ్రి మేము కూడా వాక్యం వింటున్న యవనస్తులు కూడా ప్రభా తమ జీవితాల్లో తండ్రి నేను పరిపూర్ణంగా ప్రభా ప్రేమిస్తూ ఆరాధించే వ్యక్తులుగా, వ్యక్తిగతంగా నీతో సంబంధం కలిగిన వ్యక్తులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. మూడవదిగా దావీదు ప్రభా కష్టపడి పనిచేసే వ్యక్తిగా తనకు ఇవ్వబడిన బాధ్యతలను తూచా తప్పకుండా నెరవేర్చే వ్యక్తిగా మేము చూసాం ప్రభా. అది ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నీ ప్రభా తండ్రి నిర్లక్ష్యపరచకుండా తన పనిని తను ముందుకు చేసుకునే వ్యక్తిగా మేము దావీదుని చూస్తాం ప్రభా. అసలుగా నీ ప్రియుల జీవితాల్లో కూడా ప్రభా నేను కష్టపడే తత్వాన్ని ప్రభా తండ్రి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. కుటుంబంలోను సమాజంలోను మంచి పేరును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. సోమర్థనం వారి హృదయం నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. సోమరి వారి మీద సాతాను దాడి చేస్తున్న ప్రభా సోమర్థనం నుంచి తప్పించబడి ప్రభా తండ్రి నీలో ప్రభా కష్టపడే తత్వంతో ప్రభా ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకా నువ్వు ప్రభా తండ్రి వాక్యంలోను ప్రార్థనలోను సహవాసంలోను విధేయత కలిగిన జీవితాల్లోనూ ప్రతి యవనస్తులు ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని, వారిని వెంబడిస్తున్న ప్రతి దురాత్మ శక్తి ప్రభావం నుంచి వారికి విడుదల తెచ్చేయమని ప్రభా ఈ సమయంలో ఆశీర్వదించమని ఈ పరిచయం జరిగిస్తున్న విజయ్ కుమారాన్ని అక్కను కుటుంబాన్ని సంఘాన్ని దీవించి నామని మహిమపరచుకోమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు. దేవుడి వాక్యాన్ని దీవించిన దాకా. ఆమేన్.